guys, this is Manisha Padala. You are watching Casa Ideas. సో నేను 1 month హోమ్ టూర్ అయితే మీకు ఇంటికి వచ్చేసాను. సో ఇవాళ అయితే నేను హోమ్ స్టే ప్రాజెక్ట్స్ బాచ్పల్లిలో ఉన్నానన్నమాట. సో క్లయింట్ పేరు వచ్చేసి సంతోషం సౌందర్య గారు. సో వీళ్ళైతే కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా మనకే ఇచ్చేసారనమాట. లైక్ కాన్సెప్ట్ డిజైనింగ్ అంతా కూడా మనకైతే ఇచ్చేసారు. సో ఫస్ట్ అయితే మనము ఇది కంప్లీట్ 3BHK ఫ్లాట్ వేసుకొచ్చి సో ఇక్కడైతే మనం కొన్ని సివిల్ మోడిఫికేషన్స్ కూడా చూసాము. సో బోత్రూలో మీకు అవేమి కూడా చెప్తాను అనమాట. సివిల్ మోడిఫికేషన్స్ నుంచి ఎలా మనము ఈ ప్రాజెక్ట్ అనేది టర్న్ ఓవర్ గా చేసాము అనేది, హోమ్ నుంచి బ్యూటిఫుల్ హోమ్ గా ఎలా కన్వర్ట్ చేసామో ఇవి ముందు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లివింగ్ ఏరియాలో వచ్చేసరికి కంప్లీట్ వాల్ అంతా మేము టీవీ యూనిట్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ లామినేట్ తీసుకున్నాము. ఇది రెగ్యులర్ లామినేట్ కాదు, ప్రీ కస్టమైజ్డ్ లామినేట్. లైక్ మీకు ఇక్కడ గ్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, రెగ్యులర్ వైట్ మార్బుల్ ఆ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఈ లామినేట్ అయితే యూజ్ చేసాము. సో ఇక్కడ మనకి హైలైటర్ పాయింట్స్ ఏంటి అంటే టీ పట్టీస్ తీసుకున్నాము విత్ బ్లాక్ గ్లాస్. సో ఈ గ్లాస్ అనేది స్టిక్ అయ్యడం వల్ల కొంచెం మంచిగా ఎలివేట్ అవుతుంది మొత్తం టీవీ యూనిట్ కి. రెగ్యులర్ బేస్ యూనిట్ సెటప్ అయితే తీసుకున్నాము. మీరు ఒకసారి దగ్గరికి రండి, ఒకసారి చూసినట్లయితే ఇలాంటి డిజైనర్ లామినేట్స్ అన్ని మీకు కాసాలో అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ మేము కస్టమైజ్ చేపిస్తున్న లామినేట్స్. సో డీటెయిలింగ్ మీకు లైవ్ లో చాలా బాగా కనిపిస్తాయి. సో ఇదంతా మీకు కస్టమైజ్డ్ లామినేట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేశాము. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా బ్లైండ్స్. సో కాసా అనేది మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, వన్ స్టాప్ సొల్యూషన్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో ఈ బ్లైండ్స్ కూడా మేము కస్టమైజ్ చేయించాము. సో ఇవన్నీ మీకు రోలర్ బ్లైండ్స్ అంటారు. ఆల్రెడీ బ్లైండ్స్ ఇవైతే మేము కస్టమైజ్ చేయించేసేసి ఇక్కడ ఫిట్ చేసేసాము. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ దిస్ సైడ్. సో మన రెగ్యులర్ మార్బుల్ కాకుండా కొంచెం హైలైట్ చేస్తూ పీవీసీ లోవర్స్ అనేవి తీసుకున్నాము. విత్ ఫ్లోటింగ్ ఎడ్జెస్ ఇచ్చేసాము. పీవీసీ లోవర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం కస్టమైజేషన్ కోసం క్లయింట్ అయితే కీ హోల్డర్ కావాలని అడిగారు. సో హిడెన్ కీ హోల్డర్ ఒకటి తీసుకున్నాము. జస్ట్ పుష్ బటన్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ కీ హోల్డర్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా మనకు ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చాము. అండ్ కార్నర్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే రౌండ్ ఇచ్చాము. ఎందుకంటే మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు సడన్గా కాల్ అనేది హిట్ అవ్వకుండా సో ఎడ్జెస్ అనేది ఇక్కడ రౌండ్ గా ఉండేటట్టు చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఇదంతా లివింగ్ ఏరియాలో మీకు సోఫా బ్యాక్ సైడ్ హైలైట్ చేయడానికి ఇక్కడ బిల్డింగ్ అనేది తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ పెయింటింగ్ వర్క్ హ్యాస్ స్టూడెంట్ ఇదైతే మనకి పెయింటింగ్ తోటి కవర్ అయిపోతుంది. సో బిల్డింగ్ తీసేసుకొని ఇక్కడైతే మెటల్ పోర్ట్రేట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇదంతా కంప్లీట్ లివింగ్ ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలోకి మూవ్ అయిపోతాము. చూస్తున్నా కదా కంప్లీట్ పెద్ద కిచెన్ అయితే మనకు వచ్చింది. ఈ ఫ్లాట్ లో ఏదైనా హైలైటెడ్ పార్ట్ ఏదైనా ఉందంటే కిచెన్ అనమాట. నేను ముందే చెప్పాను సివిల్ కస్టమైజేషన్స్ ఉన్నాయి అని చెప్పి. సో యాక్చువల్లీ ప్రీవియస్ అయితే మనకి వాల్ అనేది ఇక్కడ వరకు ఇచ్చున్నారు.
అండ్ పూజ రూమ్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేసామంటే కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా వస్తుంది అదన్నీ ప్లేస్ చేసిన తర్వాత అని చెప్పేసి కంప్లీట్ డెమాలిషన్ చేపించేస్తాము. సో అక్కడ పూజ ఉండే సెటప్ని తీసుకెళ్ళి ఈ కార్నర్లో మనం పూజ ఇచ్చేసాము. మీకు గోత్రు వీడియోలో చూపిస్తాను. సో అక్కడ పూజ తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఏంటంటే పెద్ద కిచెన్ వచ్చేసింది. లేడీస్కి కిచెన్ అంటే చాలా ఇష్టము, ఎంత కౌంటర్ ఉన్నా సరిపోదు కదా. సో క్లయింట్ కస్టమైజేషన్ కోసం కంప్లీట్ కిచెన్ అనేది తీసుకున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసాము. సో సేమ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా జస్ట్ పానీలింగ్ లా కాకుండా సో లోవర్స్ అండ్ అక్రిలిక్ అండ్ మెటీరియల్ యూజ్ చేసాము ఇక్కడ. సో హైలైట్ లైట్ ఇచ్చేసాము. ఎప్పుడైనా నైట్ టైమ్స్ ఈవినింగ్ అలా డిన్నర్ చేస్తున్నప్పుడు జస్ట్ ఈ హ్యాంగింగ్ లైట్స్ వేసుకుని ఈ లైట్ తోటి అయితే మనకి మంచి నైట్ మూడ్ అంబియన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్చ్ ప్యానలింగ్ కూడా మీరు చూసారంటే డిఫరెంట్గా డిజైన్ చేసాము. ఏమైనా డిషెస్ ఇచ్చేసాము, ఏమైనా ఆర్టిఫాక్ట్స్ ఆర్ చిన్న క్రాకరీ సెటప్స్ పెట్టుకోవడానికి పైన కూడా డబుల్ ఆర్చ్ లేయర్ తీసుకున్నాము. అంటే అక్రిలిక్ పైన మనకి వుడెన్ లామినేట్ తోటి మనకి ఇక్కడ ఆర్చ్ అనేది డిజైన్ చేసాము. సో ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ 2 తీసుకున్నాము. ఈ హ్యాంగింగ్ లైట్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ 2 హ్యాంగింగ్ లైట్స్ ఏమైనా డిన్నర్ లైట్కి బాగుంటుంది అని చెప్పి హ్యాంగింగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. సో బై ముందుగా మెయిన్ కిచెన్. సో ఇక్కడ కిచెన్ చూసాము అంటే మీరు కంప్లీట్ యూ షేప్ అనేది కిచెన్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఏదైనా క్రాకరీ అది ప్లేస్ చేసుకోవడానికి గ్లాస్ డోర్ ఇచ్చేసాము. సో ఇక్కడ మీరు క్రాకరీ అది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది మెయిన్ టాల్ యూనిట్ ఇక్కడ తీసుకున్నాము. లైక్ మనకి ప్యాంట్రీ ఎన్ని వస్తువున్నా మనకి ప్లేస్ చేసుకోవాలి కదా. సో టాల్ యూనిట్ అనేది ఇక్కడ తీసుకున్నాము. సో టాల్ యూనిట్ లో క్లయింట్కి షల్సే రిక్వైర్మెంట్ ఉంది. సో షల్సే ఇచ్చేసాము. అండ్ మెయిన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే రైస్ బ్యాగ్. సో రైస్ డ్రమ్ ఏదైనా పెట్టినప్పుడు మనం ఏదైనా పుల్ చేయాలంటే కొంచెం ఏదైనా రైస్ మనం ఫిల్ చేయాలి అన్న కష్టం కాబట్టి సో ఇక్కడ ఒక ట్రే అనేది తీసుకున్నాము. సో ఈ ట్రే అనేది మనం పుల్ అవుట్ చేసేసి రైస్ అనేది రీఫిల్ చేసేసి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదైతే మైక్రోవేవ్ కోసం ప్రొవిజన్ ఇచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే 2 ఆనియన్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసాము. 2 వికెట్ బాస్కెట్స్ తీసుకున్నాము. సో కంప్లీట్ కిచెన్ అంతా మీకు ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి అంటే అక్రిలిక్ యూజ్ చేసాము. సింగిల్ టోన్ కలర్తో వెళ్ళిపోయాం అనమాట. సో టు ఎలివేట్ ద కిచెన్, ఎందుకంటే ఓపెన్ కిచెన్ లుక్ కూడా మనం సింగిల్ కలర్ యూజ్ చేసినప్పుడు పెద్దగా కనిపిస్తుంది. కౌంటర్ ఏంటి అంటే మనం గ్రనైట్ తీసుకున్నాము, ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి. ఆల్రెడీ బిల్డర్ కొంచెం ఇచ్చున్నారు గ్రనైట్. సో ఇంకా ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం తీసుకుని సో గ్రనైట్కి వెళ్ళిపోయాము. మెయింటెనెన్స్ బాగుంటుంది. సో గ్రనైట్ మ్యాచ్ చేస్తే మనకి ఈ కలర్కి హైలైట్ అవుతుంది అని చెప్పేసి సో ఈ కలర్ కాంబినేషన్ అనేది మేము పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ మీకు షింక్ చూస్తే మీకు ఆల్రెడీ చూసారు, ఇది పుల్ అవుట్ ట్యాప్, రెగ్యులర్ షింక్ విత్ పుల్ అవుట్ ట్యాప్ తీసుకున్నాము. ఇక్కడ మీకు ఆరో అనేది క్లయింట్కి వాల్ మౌంటే కావాలని చెప్పారు. సో వాల్ మౌంట్ ఆర్ఐ అనేది ఇన్బిల్డ్ చేసేసాము. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు వాల్ యూనిట్స్లో మిక్స్ ఆఫ్ వుడ్ అండ్ సాలిడ్ డోర్స్ అండ్ గ్లాస్ డోర్స్ తీసుకున్నాము. ఇవి మీకు అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో మీకు ఏంటి అంటే విత్ లైట్ ఆన్ చేస్తేనే మీకు విజిబిలిటీ ఉంటుంది, వితౌట్ లైట్ అయితే మీకు మొత్తం బ్లాక్ కలర్గా ఉంటుంది. సో ఇక్కడికి మీకు యాజ్ యూజువల్ టాండమ్ బాస్కెట్స్ తీసుకున్నాము. సో ఇదేంటి అంటే కట్లరీ యూనిట్ తీసుకున్నాము, కప్ అండ్ సాసర్. సో ఇది రెగ్యులర్గా అన్ని ప్రాజెక్ట్స్లో ఎలా అయితే ప్లేస్ చేస్తామో సో అలా మనం ఇక్కడ సో ఈ స్పేస్ కూడా మనకి వేసుకోకుండా మినిమం స్టోరేజ్ అయినా ప్లేస్ చేసుకుంటారు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా మీకు స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో లైక్ మనకి కిచెన్లో ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు కదా. సో స్టోరేజ్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. దిస్ ఇస్ ద కంప్లీట్ టూర్ ఆఫ్ కిచెన్ అనమాట. సో నా మూవ్ ఇన్ టు ద డైనింగ్ సెక్షన్. సో క్లయింట్కి ఇప్పుడు డైనింగ్ సెక్షన్ మనం కస్టమైజ్ చేసిన ప్రకారం పూజ రూమ్ అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టాము. దాని ఆపోజిట్లోనే మనం ఇక్కడ క్రాకరీ అనేది బిల్డ్ చేసాము. సో క్రాకరీ అనేది రెగ్యులర్ స్టోరేజ్, క్లయింట్కి అంత క్రాకరీ మీడియం లేదని చెప్పారు. మీకు ఇంత కిచెన్ చూపించేటప్పుడు అక్కడ కూడా ఒక గ్లాస్ డోర్ చూపించాము కదా. సో అది క్రాకరీకి అండ్ ఇది క్రాకరీకి. ఇక్కడ 2 ఫ్లాప్స్ తీసుకున్నాము అండ్ 2 ఓపెన్ షెల్ఫ్స్ తీసుకున్నాము. సో ఇవి ఏంటంటే మన క్రాకరీకి ఆర్ ఏమైనా రెగ్యులర్గా అయితే సరిపోతుంది, ఇదంతా స్టోరేజ్. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ కోసం లిస్ట్ ప్రొవైడ్ చేసేసాము. సో ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేసాము. దీని ఆపోజిట్లోనే నాకు పూజ అనేది వచ్చింది. సో మెయిన్ ఏంటంటే పూజ ఇక్కడ మనం రూమ్ క్రియేట్ చేసాము. సో మనం డోర్స్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పూజ చేసుకోవాలంటే కష్టం కాబట్టి సో ఇక్కడ బైపుల్ డోర్ అనేది తీసుకున్నాము. సో 2 డోర్స్ అనేవి మీకు రైట్ సైడ్కి ఇలా స్లైడ్ అయిపోతాయి. సో కంప్లీట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసేసి ఇక్కడ సిఎన్సీ కాకుండా గ్లాస్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ గ్లాస్తో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రింటింగ్ కావాలన్నా అలా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోటింగ్ ఎడ్జెస్ అని ఇచ్చాము, ఏమైనా దేవుడి పటాలలో పెట్టుకోవడానికి. ఇది ప్యూర్లీ కస్టమైజ్, మీకు ఎలా కావాలి అంటే అలా క్లయింట్తో డిస్కస్ చేసి ఎవ్రీథింగ్ మీకు 3Dలో డిజైన్స్ చూపిస్తాము. వన్స్ మీరు 3D ఫైనలైజ్ చేస్తేనే సైట్లో ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇదైతే కంప్లీట్ బైఫోల్డ్ డోర్ ఇచ్చేసాము.
మీరు ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే సీలింగ్. సో ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ కి మనకి వుడ్ ఫీల్ రావాలి, బట్ వుడ్ అనేది ఉండకూడదు సీలింగ్ లో. సో మనకి ఇక్కడ చూసారు అంటే ఒక బిల్డింగ్స్ తీసుకున్నాము, ఇదంతా జిప్సమ్ బిల్డింగ్సే. సో కార్నర్ మట్టు మినిమల్ గ్లాస్ అనేది యాడ్ చేసాము, రిమైనింగ్ అంతా వుడ్ పెయింట్ తోటే మనం హైలైట్ చేసేసాము. ఆ గ్రాండ్ లుక్ ఉండాలి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అవ్వాలి అంటే ఇలాంటి ఆప్షన్స్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. సో హాల్లో కూడా మనకి ఇందాక సీలింగ్ చూపించడం మర్చిపోయాను. సో హాల్లో సీలింగ్ కూడా మనం జస్ట్ కార్నర్ రౌండ్స్ తీసుకున్నాము, విత్ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నాము. ఇదే కంప్లీట్లీ మన హాల్ని ఎలివేట్ చేసేస్తుంది. సో ఇక్కడ మనకి సో మీకు ఆల్రెడీ కవర్ చేసాము కదా 3 ఏరియాస్. సో ఇక్కడ నుంచి మనము వ్యానిటీ సెక్షన్కి వెళ్తున్నాము. సో వ్యానిటీ అనేది కంప్లీట్గా ఒక లిస్ట్ అనేది బిల్డరే ప్రొవైడ్ చేశారు. సో ఈ లిస్ట్ మనం హైలైట్ చేయాలి. ఎందుకోసం అంటే మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హైలైట్ ఫస్ట్ కనిపించేది ఇదే కనిపిస్తుంది. సో ఇదంతా హైలైట్ చేయడానికి మనం కస్టమైజ్డ్ టైల్ అనేది ఇక్కడ తీసుకున్నాము. మీరు కస్టమైజ్డ్ టైల్స్ చూసారంటే మన ప్రాపర్టీలో కూడా కస్టమైజ్ చేసిన టైలే మనం యూజ్ చేసాము. సో ఇక్కడ మనకి ప్రీ ప్రింటింగ్ కస్టమైజ్డ్ టైల్ యూజ్ చేసేసి ఒక చిన్న వ్యానిటీ సెటప్ అనేది ఇక్కడ ఇచ్చేసాము. సో ఇది మనకి వ్యానిటీ ఏరియా. సో నా మూవింగ్ టు ద బెడ్రూమ్స్ మనకి ఒక పార్ట్వే ఇచ్చారనమాట. సో ఈ పార్ట్వే మనం సీలింగ్ తో హైలైట్ చేయాలి అని చెప్పేసి ప్రొఫైల్ లైట్స్ తోటి డిఫరెంట్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసాము. సో మూవింగ్ టు ఇప్పుడు మనకి వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుందాం. సో మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మనకి బిల్డర్ ఆల్రెడీ షెల్ఫ్స్ ఇచ్చేసారు, లైక్ సెమీ మోడల్ సెటప్ అనుకోండి. అండ్ మనం మాక్సిమం చేసేది మనం సెమీ మోడల్స్ అవి చేస్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ బిల్డర్ షెల్ఫ్స్ ఇచ్చేసారు. సో బెడ్ బ్యాక్డ్రాప్ అనేది ఒక వాల్ పేపర్ తీసుకున్నాము. రాధాకృష్ణ ఫోటో కావాలని క్లయింట్ కి పర్సనల్ గా ఉంటే, సో అందుకని బ్యాక్ సైడ్ ఇక్కడ విండో వచ్చింది. ఈ విండో కవర్ చేయడానికి మనం రాధాకృష్ణ బ్లైండ్ అనేది ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వెంటనే హెవీ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో మీకు లోవర్స్ అనేది హైలైటెడ్ పార్ట్ గా తీసుకున్నాము. బ్యాక్ సైడ్ లోవర్స్ తో ప్యానలింగ్ చేసేసి ఒక షేప్ ఆఫ్ మిర్రర్ ఇచ్చేసాము, కింద రెగ్యులర్ స్టోరేజ్ ఇచ్చేసాము. సో మీకు ఆల్రెడీ నేను డిజైనర్ లామినేట్స్ చెప్పాను కదా. సో డిజైనర్ లామినేట్స్ మీకు వార్డ్రోబ్ లో కూడా ఇచ్చాను. సో ఇదే మనకి డిజైనర్ లామినేట్స్, లైక్ మీకు ఇవి ఫ్రూటెడ్ టెక్స్చర్ టైప్ ఉన్న గ్లాస్ టైప్ ఉన్న మీకు లామినేట్స్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ లామినేట్స్ మీకు ఓన్లీ అవైలబుల్ ఇన్ కాసా ఇంటీరియర్స్. మీరు ఒకసారి మా కలెక్షన్ చూడాలి అనుకుంటే ఆఫీస్కి వచ్చి చెక్అవుట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇదంతా ఓపెన్ షెల్స్, ఆల్రెడీ షెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లయింట్ ప్రిఫరబుల్ స్లైడింగ్ ఉండింది. సో స్లైడింగ్ తీసుకున్నాము. క్లయింట్ ఇక్కడ స్టీల్ అల్మారా పెట్టుకుంటా ఉన్నారు. సో అందుకనే ఓపెన్ చేసి ఇచ్చేసాము. ఇక్కడ మనకి ఆల్రెడీ బిల్డర్ ప్రొవైడ్ చేసిన షెల్స్ ఉన్నాయి. సో ఇంటర్నల్ గా మనం చేయడానికి ఏం లేదు. ట్రైనింగ్ డోర్స్ అనేది ఇచ్చేసాము. పైన కంటిన్యూటీ కంప్లీట్ లాక్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ సీలింగ్ వచ్చి చూసాము అంటే సేమ్ జిప్సమ్ బీడింగ్స్ అనేది హైలైట్ చేసాము, బీడింగ్స్ విత్ ప్రొఫైల్ లైటింగ్. సో ఆ బీడింగ్స్ తోటే హైలైట్ చేసేసాము. కంప్లీట్ హౌస్ అంతా జిప్సమ్ బీడింగ్సే యూజ్ చేసాము. సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఒక చిన్న బాల్కనీ వచ్చింది. బాల్కనీలో మనం ఏం డిజైన్ చేయలేదు. సో ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ అడిగారు, స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసాము. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ అ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో క్లయింట్ వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నారు. సో ఆ బాబు కోసం మనం ఇక్కడైతే బ్లైండ్ కంప్లీట్లీ కస్టమైజ్ చేసాం. ఎంటర్ అవ్వగానే సో ఒక బాబు ఫోటో తీసేసుకొని మనం ఇక్కడ బ్లైండ్ పైన కస్టమైజ్ చేసాము. మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. ఇక్కడ బ్లైండ్ ఏంటి అంటే మీకు ఎంబోస్డ్ బ్లైండ్, లైక్ మనం ఏంటి అని ఏదైతే టచ్ చేస్తామో టచ్ చేసిన టచ్ ఫీల్ అంతా మనకి ఉంటుంది ప్రతిదీ. సో దీన్ని ఎంబోస్డ్ బ్లైండ్స్ అంటారు. ఇలాంటి బ్లైండ్స్ కూడా మనం చేస్తాము. మీరు ఎలాంటివి తీసుకొచ్చి ఎంబోస్ చేయమన్నా మనం ఇలా బ్లైండ్స్ పైన కూడా మనం ప్రింటింగ్ చేపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫోల్డబుల్ టేబుల్ తీసుకున్నాము. అంటే రెగ్యులర్ ఎప్పుడైనా వర్క్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఐరన్కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మనం ఫోల్డ్ చేసేసేయచ్చు. అండ్ ఇక్కడ నార్మల్ మిర్రర్ అనేది వాల్మౌంట్ మిర్రర్ ఇచ్చేసాము. సో ఎక్కువ నీడే లేదు, చిన్న బాబాయ్ అని చెప్పారు కాబట్టి నీడే లేదు, ఒక మిర్రర్ ఇచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మీకు వార్డ్రోబ్స్ తీసుకుంటే సో ఇక్కడ కూడా కిడ్స్ థీమ్ లో బ్లైండ్ తీసుకున్నాము. సో కస్టమైజ్డ్ బ్లైండ్. సో ఇక్కడ ఏంటంటే మీకు వార్డ్రోబ్స్, ఇక్కడ ఏంటంటే 2 ఓపెన్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము. ఆల్రెడీ మీకు చెప్పినట్టు షెల్ఫ్స్ అనేవి బిల్డరే ఇచ్చేసారు. ఇక్కడ కూడా ఫ్రేమ్ మీద డోర్స్ ప్రొవైడ్ చేసాము. సో టు హైలైట్ దిస్ వార్డ్రోబ్ ఇలాంటి స్లీక్ హ్యాండిల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేసాము. హ్యాండిల్స్ కూడా చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ కూడా కస్టమైజ్డ్ హ్యాండిల్స్ అనమాట. సో ఇవన్నీ మేము పర్టికులర్గా ఫిక్స్ చేసుకొని తీసుకొస్తాము. సేమ్ వార్డ్రోబ్స్ ఇక్కడ ఉండేది, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి యూజ్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి
ఒక ఓపెన్ డోర్ అనేది తీసుకున్నాము. ఏదైనా యూత్ క్లోత్స్ అవి పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా చిన్న చిన్న డ్రెస్సింగ్ కి సంబంధించిన స్టేటప్ అంతా పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చేసాము. సో యూత్ క్లోత్స్ అంతా మనకి హిడెన్ అయిపోతున్నాయి. సో మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాటర్న్స్. మీరు బయట వెళ్ళి అంటే మాకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇలాంటి కస్టమైజ్డ్ డిజైన్స్ యాక్చువల్లీ ఇవన్నీ డీకో పైన వస్తాయి. బట్ ఇక్కడ మేము యూజ్ చేసిన లామినేట్ మొత్తం మెటీరియల్ మాత్రం లామినేట్ 2 కలర్ లామినేట్ యూజ్ చేసి ఒక గ్రూవింగ్ సిఎన్సీ గ్రూవింగ్ ఇచ్చాము. సో ఇలాంటి కస్టమైజ్ 1 డోర్ పైన 2-3 ప్యాటర్న్స్ అలాంటివి మా దగ్గర మేము కస్టమైజ్ చేస్తాము. కాసా ఈస్ నథింగ్ బట్ కస్టమైజ్డ్ ఇంటీరియర్. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి వ్యానిటీ పక్కనే వచ్చిందే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ ఏంటంటే క్లయింట్కి మనకి వర్క్ స్టేషన్ అంటే వర్క్ చేసుకునే ఆఫీస్ రూమ్ సెటప్ టైప్ కావాలి. సో అందుకని మనం ఇది ప్యూర్లీ ఆఫీస్ సెటప్ వైజ్ ఉండేటట్టు మనం డిజైన్ చేసాము. సో ఇక్కడ మీకు మెయిన్లీ ఇక్కడ 2 స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేవి తీసుకున్నాము. సో ఇక్కడ వార్డ్రోబ్ పైన ఇది కూడా యూజ్ చేసింది డిజిటల్ లామినేట్. సో ఈ లామినేట్ కూడా కస్టమైజ్డ్ లామినేట్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ లామినేట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇదంతా మీకు టెక్స్చర్ అంటే టచ్ ఫీల్ ఉంటుంది. సో మీకు ఇది మ్యాట్ ఫినిష్ లో వచ్చేస్తుంది. సో ఇలాంటి ఏదైనా వర్క్ స్పేస్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి సో ఈ లామినేట్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ 2 డోర్ స్లైడింగ్ తీసుకున్నాము. యాజ్ యూజువల్ ఈ కార్నర్ లో మనకి యూజ్ క్లోత్స్ పెట్టుకోవాలి యాజ్ వెల్ as డ్రెస్సింగ్ కి కూడా. సో ఒక స్టోరేజ్ తీసుకున్నాము. ఫ్రంట్ మిర్రర్ ఇచ్చేసాము. ఇక్కడ స్టోరేజ్ తీసుకున్నాము. ఇక్కడ మొత్తం మనకి క్లాత్ హ్యాంగ్ చేసుకోవాలి అంటే షెల్ఫ్స్ అనేవి రిమూవబుల్ తీసుకున్నాము. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి యూజ్ క్లోత్స్ అనేవి అలా తీసుకున్నాము. కింద కూడా ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక డోర్ అనేది ఇచ్చేసాము. ఈ కార్నర్ ఏంటంటే ఫిక్స్డ్ డ్రెస్ స్టడీ సెటప్ అయితే పెట్టాము. సో సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎడ్జెస్ అనేవి మనకి రౌండ్ వచ్చినట్టు ఎడ్జెస్ రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ మీకు ఫ్లోటింగ్ షెల్ఫ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక స్టోరేజ్, ఈ స్టోరేజ్ పైన కూడా గ్రూవింగ్ ఇచ్చేసాము. సిఎన్సీ గ్రూవింగ్ అనేది ఇచ్చేసాము. దీన్ని కస్టమైజ్ చేస్తే ఇది ఒక బ్లైండ్. ఇప్పటి వరకు మీకు చూపించిన బ్లైండ్స్ అన్ని ప్రింటింగ్ మ్యాచ్ అయితే మొత్తం రోలింగ్ అనేది రోల్ అనేది ఉంది. ఇది ఏంటంటే సెమీ రోలర్ బ్లైండ్ లైక్ మీకు ఏంటంటే జిబ్రా బ్లైండ్ అంటారు. సో మీకు ఏదైనా సన్ అనేది హాఫ్ కావాలి సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. కంప్లీట్ కావాలంటే పైకి పుల్ చేసేయచ్చు, లేదు కంప్లీట్ డార్క్ కావాలంటే డార్క్ ప్యాటర్న్ వల్ల పెట్టడానికి ఒక డీకో గ్లాస్ అనేది ఇచ్చాము. వర్క్ స్టేషన్ కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి ఆర్డర్స్ ఏమైనా టు డూ లిస్ట్ అవి నోట్ చేసుకోవడానికి ఒక పీపీటీ గ్లాస్ అనేది డీకో గ్లాస్ అనేది ఇచ్చాము. దీనిపైన జస్ట్ మార్కర్ తోటి మనకి నోట్ చేసేసుకోవచ్చు. సో ఇదనమాట హోమ్ టూర్. ఇక్కడ మీకు సీలింగ్ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను నేను బీడింగ్స్ తో హైలైట్ చేసాము అని చెప్పేసి సేమ్ జిప్సమ్ బీడింగ్స్ తీసుకున్నాము విత్ ప్రొఫైల్ లైటింగ్స్ తోటి హైలైట్ చేసాము. బయటికి కొంచెం హోప్ యూ గైస్ మీకైతే హోమ్ టూర్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏ రూమ్ బాగా నచ్చింది అండ్ ఏ హైలైటర్ మీకు బాగా నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు రిగార్డింగ్ ప్రైజింగ్ అండ్ వాట్ మెటీరియల్ వీఆర్ యూజింగ్. సో మా నెంబర్స్ అయితే ఆల్రెడీ మీకు డిస్ప్లేలో ఉన్నాయి. డైరెక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మా సేల్స్ టీమ్ అనేది మీకు టచ్లో ఉంటుంది. మీకు బ్రీఫ్ తీసుకొని మీకు డీటెయిల్ కోట్ అనేది ఇస్తున్నారు. సో మా దగ్గర కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాసా బెనిఫిట్స్ అని చెప్తాము. సో వన్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత విల్ గివ్ ద డీటెయిల్ లిస్ట్ ఆఫ్ కాసా బెనిఫిట్స్ అనమాట. మెయిన్ వై వీ చూస్ కాసా. సో కాసాకే మీకు ఎందుకు రావాలి అని తీసుకున్నట్టు వీ హ్యావ్ ఎ ఫ్యూ పాయింట్స్. సో వన్ ఈస్ అ ప్యూర్లీ కస్టమైజేషన్. సో మీకు బయట ఎలాగా మీకు మోడలర్ సెటప్ చేస్తాం. వీ హ్యావ్ ఎ మోడలర్ సెక్షన్ ఆల్సో. మోడలర్ కావాలంటే మోడలర్ చేస్తాం, సెమీ మోడలర్ కావాలంటే సెమీ మోడలర్ చేస్తాం. బట్ ఏది చేసినా కూడా మీకు కంప్లీట్లీ కస్టమైజేషన్స్ తోటే చేస్తాము. లుక్ వైజ్ మీకు మోడలర్ ఉంటుంది బట్ ప్యూర్లీ కస్టమైజేషన్ మీకు ఎలా కావాలి, ఏ సైజ్ కావాలి, ఏ కలర్ కావాలి ఎవ్రీథింగ్ చేస్తాము. సెకండ్ వాట్ వి మెయిన్ హైలైటర్ ఇస్ ద లామినేట్ సెక్షన్. మీకు అందరూ ప్రీమియంకి సెక్షన్కి వెళ్ళాలి అంటే డీకోకి వెళ్ళాల్సిన నీడేం లేదండి. మా దగ్గర డిజైనర్ కలెక్షన్ ఆఫ్ లామినేట్స్ ఉన్నాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. లైక్ వీఆర్ గివింగ్ ద కాంప్లిమెంటరీ. సో ఇలాంటి కాంప్లిమెంటరీ డీటెయిల్స్ కోసం కావాలి అంటే ఖచ్చితంగా మమ్మల్ని చెక్అవుట్ చేయండి. మీకు హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. So bye bye. See you in the next video.